Welcome to Mr. Competitive for Easy Learning. April 29, 2026 నాటి కరెంట్ అఫైర్స్ సోర్సెస్ మన ముందున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం. ఇందులో ఉన్న ముఖ్యమైన ఫ్యాక్ట్స్ అలాగే స్టాటిక్ జీకే పాయింట్స్ని ఈ సెషన్లో కవర్ చేస్తున్నాం. బేసిక్గా ఒక సాధారణ పేమెంట్ యాప్కి బ్యాంక్ తరహాలో అప్పులిచ్చే లైసెన్స్ ఎందుకిస్తారు, లేదా రాజస్థాన్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం మన ప్రాథమిక హక్కులను ఎలా మార్చేసింది లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు డీకోడ్ చేద్దాం. క్లియర్గా అనలైజ్ చేసి ఎగ్జామ్స్కి కావాల్సిన ఆ డాట్స్ని కనెక్ట్ చేస్తాం. ఫ్యాక్ట్స్ని బట్టి పట్టడం కాకుండా లాజికల్గా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. సో మన ఫస్ట్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. న్యూజిలాండ్కు మనం ఎగుమతి చేసే 8,284 టారిఫ్ లైన్లపై భారత్కు 100% డ్యూటీ ఫ్రీ యాక్సెస్ లభించింది. రైట్. అలాగే 139 ఉపరంగాల్లో 118 రంగాలను, ముఖ్యంగా ఐటీ, విద్య, ఆరోగ్యం లాంటివి మన కోసం న్యూజిలాండ్ ఓపెన్ చేసింది. అంటే ఈ 100% డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అనేది గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి మనకు దొరికిన ఒక వీఐపీ పాస్ లాంటిదే అని చెప్పొచ్చా? ఖచ్చితంగా ఇది వీఐపీ పాస్ లాంటిదే. దీని వెనకున్న అసలు పాయింట్ ఏంటంటే, రాబోయే 15 ఏళ్లలో దాదాపు $20 బిలియన్ పెట్టుబడి మన దేశంలోకి రానుందని అంచనా. ఓ, $20 బిలియన్, దట్స్ హ్యూజ్. అవును. అండ్ ఈ ఫండ్స్ ప్రధానంగా భారతీయ మౌలిక సదుపాయాలు, రెన్యూబుల్ ఎనర్జీ, స్టార్టప్ సెక్టర్స్లోకి వస్తాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఇది చాలా కీలకం. ఎకానమీ పేపర్లో బైలేటరల్ అగ్రిమెంట్స్ గురించి రాసేటప్పుడు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల నుండి దేశీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వైపు వెళ్దాం. నీతి ఆయోగ్ పట్టణ పాలనా నివేదిక. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు మిలియన్ ప్లస్ నగరాల కోసం సమర్థవంతమైన పట్టణ పాలనా ఫ్రేమ్వర్క్ అనే రిపోర్ట్ విడుదల చేశారు. రైట్. 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడం కోసం మన నగరాలను ఆర్థిక ఇంజిన్లుగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఈ నివేదికలో గుర్తించిన ప్రధాన లోపాలు లేదా సవాళ్లు ఏమిటి? రిపోర్ట్ చాలా స్పష్టంగా 3 ప్రధాన లోపాలను ఎత్తిచూపింది. ఫస్ట్దేంటంటే బలహీనమైన న్యాయకత్వ నిర్మాణాలు. అంటే లోకల్ బాడీస్లో లీడర్షిప్ స్ట్రక్చర్ వీక్గా ఉండటం, పవర్స్ లేకపోవడం. అవును. అండ్ సెకండ్ పాయింట్, పరిమిత ఆర్థిక సామర్థ్యం. నగరాలు సొంతంగా ఫండ్స్ జనరేట్ చేసుకోలేకపోతున్నాయి. పాలిటరీ అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అర్బన్ గవర్నెన్స్లో ఉన్న ఈ లోపాలను సరిదిద్దితేనే నగరాలు ఎకనామిక్ ఇంజిన్స్ అవుతాయి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఈ రిపోర్ట్ ఫైండింగ్స్ చాలా యూజ్ అవుతాయి. పర్ఫెక్ట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాల గురించి చూద్దాం. వాతావరణ మార్పుల కోసం భారత్ నేతృత్వంలోని గ్లోబల్ ఇనిషియేటివ్స్లో జోర్డాన్ అధికారికంగా చేరింది. అసలు జోర్డాన్ ఏ కూటముల్లో చేరింది? వాటి ప్రాముఖ్యత ఏంటి? జోర్డాన్ 3 కీలక కూటముల్లో చేరింది. ఫస్ట్ది ఐఎస్ఏ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. బేసిక్గా 2030 నాటికి 50% విద్యుత్ పునరుత్పాదక వనరుల ద్వారా సాధించడం దీని లక్ష్యం. ఓకే, సోలార్ పవర్. సెకండ్ది సిడిఆర్ఐ, అంటే కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులో ముఖ్యంగా నీరు, రవాణా రంగాల్లో వాతావరణ మార్పులను తట్టుకునేలా చేసే ఐరిస్ చొరవలో వాళ్లు భాగస్వామ్యం తీసుకున్నారు. రైట్. అండ్ థర్డ్ వన్ జీబీఏ, గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్, అంటే వ్యవసాయ, మున్సిపల్ వ్యర్థాలతో జీవ ఇంధన ఉత్పత్తి చేయడం. వాతావరణ మార్పుల టాపిక్లో ఇంటర్నేషనల్ కోఆపరేషన్కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. గుడ్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. పర్యావరణ భద్రత నుండి పౌరుల ప్రాథమిక భద్రత వైపు వద్దాం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పిది. ఇన్ రే ఫలోడీ ప్రమాదం కేసులో సురక్షిత రహదారి ప్రయాణ హక్కు అనేది ఆర్టికల్ 21, అంటే జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు చెప్పింది. అవును, చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇది. దీనివల్ల జాతీయ రహదారులపై అనధికారిక డాబాలు, హోటళ్లను ఎన్హెచ్ఏఐ నిషేధించింది. కానీ ఇక్కడ కొంచెం సర్ప్రైజింగ్గా ఉందేంటంటే, కేవలం ఒక ప్రమాదం వల్ల ఆర్టికల్ 21 పరిధిని ఇంతలా విస్తరించడం ఆశ్చర్యంగా ఉంది గదా? చూడ్డానికి అలా అనిపిస్తుంది, కానీ లాజిక్ వేరు. బేసిక్గా ప్రాథమిక హక్కులు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విస్తృతమవుతాయి.
ఫ్లోడీ ప్రమాదం జస్ట్ ఒక ట్రిగ్గర్ పాయింట్. ఓ అంటే సేఫ్టీ అనేది లైఫ్లో భాగమని. ఎగ్జాక్ట్లీ. భారీ వాహనాల పార్కింగ్ నిషేధం, ఖచ్చితమైన పెట్రోలింగ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్ తప్పనిసరి చేయడం లాంటివి పౌరుల ప్రాణాలను కాపాడతాయి. ఎగ్జామ్స్లో ఆర్టికల్ 21 గురించి రాసేటప్పుడు ఈ సేఫ్టీ మెజర్స్ని ఉదాహరణలుగా ఖచ్చితంగా వాడాలి. రైట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. దేశీయ భౌగోళిక అంశాల నుండి గ్లోబల్ భౌగోళిక గుర్తింపుల గురించి మాట్లాడుకుందాం. యునెస్కో 12 కొత్త గ్లోబల్ జియోపార్కుల విస్తరణ చేసింది. ఈ కొత్త సైట్లను చేర్చడంతో ట్యునీషియాలోని దోహర్ తొలిసారిగా ఈ హోదా పొందింది. మొత్తంగా 51 దేశాల్లో 241 జియోపార్కులు ఇప్పుడు ఈ జాబితాలో ఉన్నాయి. కానీ స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో డౌట్. ఈ జియోపార్క్ హోదా వస్తే అది వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా శాశ్వతంగా ఉంటుందా? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. లేదు, ఇది శాశ్వతం కాదు. హో అవునా? అవును. ఈ హోదా కేవలం 4 సంవత్సరాలు మాత్రమే చెల్లుబాటవుతుంది. ఆ తర్వాత చాలా కఠినమైన రీవాలిడేషన్ ప్రాసెస్ ఉంటుంది. అందులో పాస్ అయితేనే హోదా కంటిన్యూ అవుతుంది. అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది 2015లో అధికారిక లేబుల్గా స్టార్ట్ అయింది. ముఖ్యంగా సమాజ భాగస్వామ్యం అంటే లోకల్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో. ప్రిలిమ్స్కి ఈ 4 ఇయర్స్ వ్యాలిడిటీ ఫ్యాక్ట్ చాలా చాలా ముఖ్యం. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. అంతర్జాతీయ సంస్థల నుండి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల వైపు. భారత్ మరియు కెన్యా మధ్య ఒక కస్టమ్స్ MOU. నైరోబీలో జరిగిన 10వ జాయింట్ ట్రేడ్ కమిటీ సమావేశంలో దీనిపై సంతకం జరిగింది. రైట్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏకంగా 7 ఏళ్ల విరామం తర్వాత వాణిజ్య కార్యదర్శి స్థాయి సమావేశం జరిగింది. అసలు ఈ 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకుని చేసుకున్న ఈ MOU లక్ష్యమేమిటి? ఈ గ్యాప్ తర్వాత కలుస్తున్నారంటే ఆఫ్రికన్ మార్కెట్ మనకి ఎంత ఇంపార్టెంట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా ఈ MOU ప్రధాన లక్ష్యం వస్తువుల వేలవంతమైన క్లియరెన్స్. అంటే డిలే లేకుండా. అవును. పోర్ట్కి గూడ్స్ రాకముందే కస్టమ్స్ అధికారుల మధ్య సమాచార మార్పిడి చేసుకోవటం, రిస్క్ మేనేజ్మెంట్ చేయటం. ముఖ్యంగా ఫార్మా, ఫిన్టెక్, డిజిటల్ ఇన్ఫ్రా, వ్యవసాయ రంగాల్లో మన ఎగుమతులకు దీని ప్రభావం చాలా పాజిటివ్గా ఉంటుంది. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. వాణిజ్య సదుపాయాల నుండి ఫిన్టెక్ రంగంలో దేశీయ పరిణామాల వైపు. వన్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్కు ఒక లెండింగ్ అనుబంధ సంస్థను స్థాపించడానికి RBI అనుమతిచ్చింది. దీని ద్వారా వాళ్ళు టైర్ 2, టైర్ 3 నగరాల్లోని కస్టమర్లకు, అలాగే MSMEలకు వ్యక్తిగత రుణాలు, వర్కింగ్ క్యాపిటల్, బై నౌ పే లేటర్, అదే BNPL క్రెడిట్ ఇస్తారు. నా పాయింట్ ఏంటంటే ఒక సాధారణ యాప్ నుండి ఇలా బ్యాంకింగ్ తరహా సేవలు ఇవ్వడానికి RBI ఊరికే లైసెన్స్ ఇవ్వదు కదా. దీనికి స్టాటిక్ జీకే రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉండయి. ఇవి ఎకానమీ ఎగ్జామ్స్లో అడుగుతారు. బేసిక్గా NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ కదా, వాళ్ళకి అర్హతలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఫస్ట్ది కంపెనీల చట్టం 2013 కింద ఖచ్చితంగా నమోదు కావాలి. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, మార్చి 2027 నాటికి వీళ్ల దగ్గర కనీస నెట్ ఓన్డ్ ఫండ్ అంటే NOF రూపాయి 10 కోట్లు ఉండాలి. ఈ క్యాపిటల్ రిక్వైర్మెంట్ రూల్ ఎకానమీ ఎగ్జామ్స్కి చాలా కీలకం. పర్ఫెక్ట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ప్రైవేట్ సెక్టార్ నుండి ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాల వైపు వద్దాం. ONGC జాయింట్ వెంచర్ పెట్రోకెమికల్స్ మార్కెటింగ్ మరియు ట్రేడింగ్ కోసం తన సొంత సబ్సిడీరీలైన MRPLతో 25% మరియు ఓపాల్తో 25% కలిపి ONGC 50% వాటాతో ఒక జాయింట్ వెంచర్కు ఆమోదం తెలిపింది. రైట్. ఇక్కడ డౌట్ ఏంటంటే బయట వేరే కంపెనీలతో కాకుండా స్వంత సబ్సిడీరియల్తోనే జాయింట్ వెంచర్ పెట్టుకోవడం వెనుక ఉన్న కార్యాచరణ లక్ష్యం ఏమిటి? ఇది చాలా స్మార్ట్ బిజినెస్ మూవ్ అండి. విడివిడిగా ఉన్న మార్కెటింగ్ కార్యకలాపాలను ఏకీకృతం చేయడం ద్వారా ఆపరేషనల్ ఖర్చులను భారీగా తగ్గించొచ్చు. ఓ, కాస్ట్ కటింగ్. అవును. అండ్ సప్లై చైన్ను ఆప్టిమైజ్ చేయడం దీని మెయిన్ టార్గెట్. ఎగ్జామ్స్లో రాసేటప్పుడు ఈ పాయింట్ని మనం ఆత్మనిర్భర్ భారత్ చొరవతో బలంగా ముడిపడి ఉందని డాట్స్ కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఎఫిషియన్సీ పెరిగితే ఆటోమేటిక్గా మన దిగుమతులు తగ్గుతాయి. వండర్ఫుల్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. పబ్లిక్ సెక్టర్ వ్యూహాల నుండి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్లో కీలక ఒప్పందాల వైపు. ఇండియాకి చెందిన సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, SIGD మరియు యూకేకి చెందిన రోల్స్ రాయ్స్ మధ్య ఒక భారీ ఒప్పందం జరిగింది. ఇది చాలా పెద్ద డీల్. అవును. దాదాపు రూపాయి 3,800 కోట్లతో అంటే 300 మిలియన్ పౌండ్లతో 7 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందం. ఇది వింటుంటే మన లోకల్ టాలెంట్కి గ్లోబల్ ఇంజిన్ అమర్చినట్లు ఉంది కదా. అసలు ఇందులో ఏం తయారు చేస్తారు? ఎగ్జాక్ట్లీ బెస్ట్ అనాలజీ ఇది.
వీళ్ళు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఏరోస్పేస్ భాగాలు అంటే హై ప్రెసిషన్ ఇంజిన్ విడిభాగాల్ని తయారు చేస్తారు. ఓకే, ఇంజిన్ పార్ట్స్. అవును, ఇది ఇండియా యూకే ఉమ్మడి తయారీ వేదికను బాగా అనుసంధానిస్తుంది. అండ్ దీనివల్ల ఇండియా కేవలం అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఓఈఎం భాగస్వామిగా ఎదగడానికి ఈ డీల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఏరోస్పేస్ విడిభాగాల తయారీ నుండి పూర్తిస్థాయి రాకెట్ ప్రయోగం వైపు. స్కైరూట్ వాళ్ళ విక్రమ్-1 రాకెట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని స్కైరూట్ క్యాంపస్లో ఈ విక్రమ్-1 రాకెట్ హార్డ్వేర్ను లాంచ్ చేశారు. అవును, బేసిక్గా ఇది 350 కిలోల బరువున్న ఉపగ్రహాలను LEO అంటే లో ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్లడానికి రూపొందించిన మల్టీస్టేజ్ లాంచ్ వెహికల్. కానీ ప్రైవేట్ సెక్టార్లో తయారవుతున్న ఈ రాకెట్ ఎప్పుడు ప్రయోగించబడుతుంది? అసలు దీని ప్రత్యేకత ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది స్కైరూట్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్. గతంలో చేసినవి సబార్బిటాల్. ఓ, అంటే ఇది డైరెక్ట్గా కక్షలకు వెళ్తుంది. అవును, అండ్ ఇప్పుడు ఈ హార్డ్వేర్ను శ్రీహరికోటలోని SDSCకి పంపించారు. ఇన్స్పేస్ మరియు ఇస్రో పర్యవేక్షణలో జూన్ 2026 నాటికి ఈ ప్రయోగం జరగవచ్చని అంచనా. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మన దేశ ప్రైవేట్ స్పేస్ సెక్టార్కి ఇదొక మైల్ స్టోన్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, సైన్స్ నుండి స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ మార్పుల వైపు. పారాషూటింగ్ స్పోర్ట్స్ పరిపాలనలో ఒక చేంజ్ వచ్చింది. ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ IPC వాళ్ళు పారాషూటింగ్ నిర్వహణ బాధ్యతలను ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ISSFకు బదిలీ చేశారు. రైట్. ఇలా బాడీస్ మారినప్పుడు అథ్లెట్ల క్రీడా కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఈ బదిలీ ఎప్పటికి పూర్తవుతుంది? అథ్లెట్లపై ఏమైనా ప్రభావం ఉంటుందా? వాస్తవానికి అథ్లెట్లకు ఇబ్బంది కలగకుండానే ఈ ప్లాన్ చేశారు. రాబోయే లాస్ ఏంజల్స్ 2028 పారాలింపిక్స్కు ఎలాంటి ఆటంకం కలగకుండా 2028 నాటికి ఈ ఏకీకరణ పూర్తవుతుంది. ఓకే, ఒకేసారి కాకుండా స్లోగా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. స్పోర్ట్స్ గవర్నెన్స్లో ఇదొక స్మూత్ ట్రాన్సిషన్ మోడల్ అని మనం ఎగ్జామ్స్లో ఆన్సర్ని కనెక్ట్ చేయొచ్చు. దీనివల్ల వాళ్ళకి మెరుగైన వనరులు దొరుకుతాయి. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, క్రీడా పరిపాలన నుండి ఒక క్రీడా దిగ్గజం యొక్క వారసత్వం వైపు. ప్రముఖ భారతీయ హాకీ దిగ్గజం గుర్బఖ్ష్ సింగ్ గ్రేవాల్ గారు 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన 1968 మెక్సికో సిటీ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలుచుకున్నారు. ఇందులో ఒక ప్రత్యేకమైన క్రీడాబంధముంది కదా. అవునండి, అది చాలా రేర్ మూమెంట్. ఆ 1968 ఒలింపిక్స్లో తన సొంత సోదరుడు బల్బీర్ సింగ్ గ్రేవాల్తో కలిసి ఒకే జట్టులో ఆడటమనేది ఒక గొప్ప విశేషం. ఇద్దరు బ్రదర్స్ ఒకే ఒలింపిక్స్లో. అవును. క్రీడా చరిత్రలో ఆయన వారసత్వాన్ని మనం గౌరవప్రదంగా స్మరించుకోవాలి. ఆబిట్యూరీ సెక్షన్లో ఇలాంటి ఫ్యాక్ట్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ. రైట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, వ్యక్తుల చరిత్ర నుండి ముఖ్యమైన దినోత్సవాల వైపు వద్దాం. ఏప్రిల్ 25 మరియు 26 తేదీల్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. ఏప్రిల్ 25 ప్రపంచ పెంగ్విన్ దినోత్సవం, అడలీ పెంగ్విన్ల వలస ఆధారంగా. అలాగే ఏప్రిల్ 25న ప్రపంచ పశువైద్య దినోత్సవం కూడా ఉంది. దీని 2026 థీమ్ వెటరినేరియన్స్ గార్డియన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ హెల్త్. ఇక ఏప్రిల్ 26 అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు స్మారక దినం. 1986 నాటి విపత్తుకు 2026 నాటికి 40వ వార్షికోత్సవం అవుతుంది. అలాగే ఏప్రిల్ 26 ప్రపంచ మేధో సంపత్తి అంటే IP దినోత్సవం. దీని థీమ్ IP అండ్ స్పోర్ట్స్ రెడీ సెట్ ఇన్నోవేట్. సో ఎగ్జామ్స్లో తేదీలతో పాటు థీమ్స్ అడుగుతారు. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? థీమ్స్ విషయానికొస్తే పశువైద్య దినోత్సవం మరియు IP డే థీమ్స్ రెండూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చెర్నోబిల్ విపత్తు. ఎందుకంటే 40 ఏళ్లు అవుతోంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. 40 ఏళ్లు అవుతున్నందున న్యూక్లియర్ డిజాస్టర్స్పై స్టాటిక్ జీకేలో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఆ చారిత్రక నేపథ్యాన్ని మన కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకుని చదవాలి. రైట్. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, గ్లోబల్ ఈవెంట్స్ రివిజన్ నుండి మన దేశంలోని అద్భుతమైన రూరల్ పాలసీ మోడల్ వైపు. జల జీవన్ మిషన్ కింద గ్రామీణ నీటి పథకాలకు 10 ఏళ్ల వారంటీ మోడల్ను తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. అంటే నిర్మాణ సంస్థలే 10 సంవత్సరాల పాటు సిస్టంలను నిర్వహించడం చట్టబద్ధంగా తప్పనిసరి చేశారు. అవును. వినడానికి బాగుంది, కానీ ఈ 10 ఏళ్ల వారంటీ వల్ల
నిజంగా ప్రభుత్వానికి నిర్వహణ ఖర్చులు తగ్గుతాయా? బేసిక్గా ఇది చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతోంది. యూపీ ప్రభుత్వం 33,000 పైగా సోలార్ పవర్డ్ నీటి పథకాలను ఏర్పాటు చేసింది. ఇలా కాంట్రాక్టర్లకే రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం వల్ల నిర్వహణ భారం ఏకంగా 52% వరకు తగ్గిందని డేటా చెప్తోంది. వావ్! 52% అంటే చాలా పెద్ద నంబర్. కదా? అండ్ ఇందులో మరో ముఖ్యమైన పాయింట్ జల్ అర్ఫన్ చొరవ. ఈ ఇనిషియేటివ్ కింద ఆ మౌలిక సదుపాయాల యాజమాన్యం డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు బదిలీ చేస్తున్నారు. ఓకే, డీసెంట్రలైజేషన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. వికేంద్రీకరణకు లేదా డీసెంట్రలైజేషన్కి ఈ పాలసీ ఫ్రేమ్వర్క్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఆన్సర్స్లో వాడొచ్చు. పర్ఫెక్ట్. సో ఉత్తరప్రదేశ్ ప్రవేశపెట్టిన ఈ 10-year వారంటీ మోడల్ కేవలం ఒక నీటి పథకాలకే పరిమితం చేయకుండా రోడ్లు, భవనాలు లాంటి అన్ని ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు ఇలాంటి జవాబుదారీతనాన్ని ఎందుకు చట్టబద్ధం చెయ్యకూడదు? అప్పుడు మన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ ఇంకా ఎంత బాగుంటుంది అని ఒకసారి ఆలోచించండి. సో ఈ సెషన్లో మనం కవర్ చేసిన టాపిక్స్ అన్నీ క్లియర్గా రివిజన్ చేసుకోండి. విల్ మీట్ అగైన్.